ప్రేమగల తండ్రి, కృపా కనికరమైన మా ప్రభావ, జీవం సత్యమైన మా ప్రభావ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా. ఈరోజు మీ పాసంలో చేరుచున్నాను. మీ మాటలు బట్టి ఉన్నారు తండ్రి. యోగ్యంగా బదులు చేయాలి. మీ ఇచ్చిన నియమం తప్పకూడదు తండ్రి. బదులు చేయలేకపోతే మీరు చెప్పిన మాట ప్రతి మనుషుడు తన పరీక్షించుకుని ఆలోచన చేశానంటే నా పాత్ర మమ్మల్ని పరీక్షించుకుంటే సహాయం. మా హృదయాన్ని బలపరచండి, మా హృదయాన్ని పవిత్రపరచండి. కృతజ్ఞతమైన స్థితి చేస్తుంది తండ్రి. జీవించగల మనసు, జీవించగల హృదయం నాకు మాకు దయచేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుంచి మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. క్షమించాలి, మొదటి కొరింథీ రాసిన 10వ అధ్యాయం 16 కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రను త్రాగుట క్రీస్తు రక్తంలో పాల్పంచుకుంటే కదా, మనము విరుచురొట్టె తిరుట క్రీస్తు సేవలు పాల్పంచుకుంటే కదా. మనందరం ఆ ముద్దెరట్టలు పాల్పంచుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవాకు దర్శనమై, నేను సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండును. నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై. కాబట్టి దీన్ని బట్టి గత దినాలు మనం ఏం చూస్తూ వచ్చాం చెప్పండి? దేని గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం? మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని దేవుడు వెలిగిస్తే సైతానుడు వెలిగించిన వాటన్నింటిని కూడా మూసేస్తాడు. చెవులు తెరిచాడు, దేవుని వాక్యాన్ని చెవులు మూసేశాడు, షోటోలా చేశాడు. విన్నా కూడా ఏం చేయాలి అయ్యాడు. వింటున్నాం కానీ ఆ వాక్యం వినికిడిలో మనకు లేదు, అర్థం కావాలి, వినికిడి లేదు. రెండోదిగా ఏం చూసినాం? కన్నులు కదా చూస్తున్నాం, కానీ గుడ్డోళ్ళ దేవుడి కార్యాలు ఏం చూసాము, ఏం చేసాము? గుడ్డోళ్ళగా ప్రవర్తిస్తున్నాం, గుడ్డోళ్ళగా జీవిస్తున్నాం, బుద్ధి యొక్క ప్రవర్తన కలిగిన వారంగా ఉంటున్నాం. మూడోది ఏం చూసినాం? నోరు, మాట. మన మాట మన జీవితంలో మన మాటలు బట్టి ఇతరులు ప్రొఫెషన్కి రాలేకపోతున్నారు. మన మాట జాగ్రత్తగా ఉండాలని దేవుడి వాక్యం చదివిస్తాము. ఒక ఆత్మను మనము మరి అన్యాయంగా తెలియకపోవడం, మన ఇష్ట ప్రకారం మాట్లాడడం, ఒక ఆత్మ దేవుడికి దూరం అయిపోవడం. అందుకే మరి ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకొని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనను బట్టి ఒక ఆత్మ రాకపోకుండా పోవడం, అది న్యాయబద్ధంగా ఉంటే, న్యాయబద్ధంగా ఉంటే, అన్యాయంగా ఉంటే మన సంబంధం. న్యాయబద్ధంగా ఆ వ్యక్తి మన మాట విషయమై నిజముగా నొచ్చుకున్నప్పుడు, అన్యాయంగా నొచ్చుకున్నప్పుడు మనకు ఎంతో నష్టం. మూడోది ఏం చూస్తుంది? నాలుగోది ఏం చూస్తుంది చెప్పండి? మన చేతి దేవుడు ఇచ్చినటువంటి శక్తి లేదు. దేవుడు కొరకై ఉపయోగపడాల్సిన చేతులు లోకం కొరకు, పొట్టపుట్టి కొరకు, వీటి కొరకు ఉపయోగపడుతున్నాయి. కానీ దేవుడి కొరకై మన చేతులు ఉపయోగపడడం. ఎంత దౌర్భాగ్య స్థితితో ఒక్కసారి మనం చేస్తున్నాం. అంటే దేవుడికి ఉపయోగపడాల్సిన చేతులు, ఈ చేతుల కొరకే కదా, ఈ చేతుల నిమిత్తమే ప్రభువైన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఈ చేతులతో మనం దేవుడి సేవ చేయలేకపోయినా, దేవుడి పరిచయం చేయలేకపోయినా, దేవుడి చెయ్యగలిగి చేయడానికి వీలుండి చేయలేకపోయినా, మనుషుల మాట విని, వారి మాట వీరి మాట విని
ఈ చేతులతో దేవుని సేవ చేసేటువంటి బాధ్యతను మనం కోల్పోయినాం, సేవను కోల్పోయినాం అని మనం గుర్తుంచుకోవాలి. నాలుగోదిగా ఐదు ఉంది కాలు దినాలు చూసి మన నడక, మన ప్రవర్తన, మన జీవితంలో తెలుపుతారు కదండి. పిల్లలు నడుస్తున్నారనుకో, మనము మా పిల్లలు నడుచుకుంటా ముందుకు వెళ్తున్నారనుకో, వాళ్ళ నడకను బట్టి మనం చెప్పేస్తాం, రే అంతా మీ తాత నడకరా, అంతా మీ నాయన నడక, అంతా మీ అమ్మ నడక, అర్థమైందా? ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చెప్తాం. అంటే ఆ నడక వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను అంటే చూపిస్తారు. మరి ఆ ప్రవర్తన జీవితం ఆ తల్లిదండ్రుల కూడా ప్రాముఖ్యం కాదు, కానీ మన నడక మన యొక్క ప్రవర్తనకు గుర్తుగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో సామెతల 5వ అధ్యాయంలో ఆయన ప్రతి ఒక్క నడతను ఏం చేస్తున్నాడు? ఆయన బహు స్పష్టంగా చూస్తాడు, కనిపెడతా ఉంటున్నాడు, ఎవరినైనా సరే కనిపెడతా ఉంటున్నాడు. కాబట్టి మన ప్రవర్తన అనేది ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? కాబట్టి ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలా మన ప్రవర్తన విషయంలో. అందుకే అబ్రహాముకు ప్రభు ప్రత్యక్షమైనాడు. ఏ వయసులో ప్రత్యక్షమైనాడు? 90 సంవత్సరం. ఏ కాలు చేతులు పనిచేయి, నోరు పనిచేయి, చెవులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు. ఆ వయసులో తిరుగుతున్నాడులే. ఈ సమయం ఈ దినాల్లో ఆ వయసులో ఎట్టుంటారు? 99 సంవత్సరాలు పడగలో పడుకొని ఏం వినిగడదు, ఎంత గట్టి పిలిచినా పలకరు, చూపు ఉండదు, మాట ఉండదు, చేతులు పట్టుకునేవాడు శ్వాసలు ఉండవు, ఏమన్నా అంతా సచ్చుబడిపోయింది ఆ శరీరం. అయితే 99 సంవత్సరాల వయసప్పుడు వేసుకోవడం నమ్ముకొని నీతిగా నిజాయితీగా నడుచు అంటే 60 సంవత్సరాల వయసు వాళ్ళని అడిగితేనే వాళ్ళు ఏమంటారు? ఏముందా అలా పని అయిపోయింది, నేను ఇంకేం బతుకుతా చెప్పు, వయసు అంతా అయిపోయా. మహిళాస్ అంటాడు అప్పుడు పట్టుకొడితే 30 సంవత్సరాలు లేవు, అప్పుడే నాకు చాలా దేవుడు ముసలాడు అయిపోయాడు, తనకంటే అంటే ముసలాడు అయిపోయినా అంటాడు. అరే ముసలో నిజంగానే వృద్ధాత్మ కలిగిన వాళ్ళని అడిగితే ఇంకేముంది? కొంతమంది అంటారు, ఎవరి వయసులో ఉన్నప్పుడు నువ్వు నిందానేతులు నడుచుకోండి, ఇప్పుడే నడుచుకుంటావా దేవుడి కొరకు? వృద్ధాత్మ వచ్చిన తర్వాత నడుచుకోవాలి. అదే రోజు వృద్ధాత్మ వచ్చిన తర్వాత ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఏముంది లేదు, నడుచుకుంటే ఉంటా, నడుచుకోకపోతే ఉంటాం, ఉండే పోతా ఉంటే ఉంటాం. ఎవడు చూసినాడు కదా? అంటే ఎవరి జీవితంలో ఉన్నప్పుడు అంటాము, ఏమంటాము? ఇప్పుడా ఇంకా ఉంది వయసు అంతా అనుభవించని అప్పుడు కదా దేవుడు అంటాడు. సరే ఆ వయసు అనుభవించి ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడైనా సరే అంటే ఇంకేముంది, అయిపోయిందంత. 2 మాటలు మనమే చెప్తాం. కానీ మన నడక మన ప్రవర్తనకు చాలా దగ్గర సంబంధం ఉంది. నడిచే విధానాన్ని కాదు, కానీ మనం ప్రవర్తించిన తీరు మన నడతను గుర్తింపు చేస్తూ ఉంది. కొంతమంది అంటే ఈ నడకను గురించి మనకు నడకను చూసాం. ఈ నడకలో పరుగు కాళ్ళు ఏం చేస్తున్నాయి? పరిగెత్తుతాడు కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి ఎద్దకు పరిగెత్తుచున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 కొరింథీ 9, 25, 26 చదవబడింది. గురి చూడవలనని చూడని వాని వలే అది కాదు, 25 కూడా చదువు. 25 మరియు పందెంలో పోరాడు ప్రతివాడు మితముగా ఉన్నాము. తర్వాత 24 కదా, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడే. బహుమానం పొందినట్లు ఏం చేయాలంట? పరిగెత్తుడంటే ఏంటి? రోజు పరిగెత్తడం కాదు. ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగండి. అర్థమైందా? బహుమానం పొందడానికి కొరకై ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. పరుగు పందాలు మనకు తెలియడం ఎవరు లేదు, అందరూ కూడా పరుగు పందాలు తెలుసు. చిన్నప్పుడు మనం పరుగు పందెం పొందినాం. గుడ్డోలే పరిగెత్తరా, కాలు చేయడం మనం కూడా పరిగెత్తినాం. పరుగు పందెంలో నియమాలు ఉన్నాయి. కొన్ని పరుగు పందెంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, రకాలు ఉన్నాయి. ఒక పరుగు పందెంలో కొంతమంది కారణా పట్టుకొని ఆ శాంతి కోసం పరిగెత్తా ఉంటారు.
దేశం శాంతి కోసం పరిగెత్తా ఉంటారు. కొంతమంది గుంపులుగా అది కూడా దేశం శాంతి కొరకే అందరూ పరిగెత్తా ఉంటారు. కొంతమంది చేస్తారంటే ఒక వ్యక్తికి తన కారడా కానీ తను ఏదైనా అందించడానికి పరిగెత్తు ఒక వ్యక్తికి అందిస్తాడు. ఆ వ్యక్తి దాన్ని తీసుకొని మళ్ళా ఇంకొక వ్యక్తికి గమ్యం చేరేతో పరిగెత్తాడు. ఇంకొక పరిగెత్తు ఏంటంటే మధ్యలో అడ్డు పెడతా ఉంటారు కదా, అర్థమైందా? అడ్లు ఉంటాయి. ఏం చేయాలి? అడ్డును తోసుకుంటా పోవాలా? ఏం చేస్తాడు చూసినారు కదా. అడ్డు ఏం చేయాలా? వాటిని ఎగురుతా పరిగెత్తాలి. అంతేనా? ఎగురుకుంటా కింద పడుకోకుండా ఎగురుతా పరిగెత్తా. కొన్ని పరుగులు ప్రచారాలు ఉంటాయంటే సుమారు ఒక 20 అంటే ఎన్నో చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందరికంటే ముందు పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పరిగెత్తాలి. అది కూడా మనందరికంటే ముందు పరిగెత్తాలి. స్పీడ్ పరిగెత్తితే అలసిపోయి పడిపోతుంది. నిదానం పరిగెత్తాలి. చివరికి స్పీడ్ పరిగెత్తాలి. కొన్ని పరుగులు అంటే చాలా తక్కువ టైంలో ఎంత దూరం పరిగెత్తాడో అంతే కదా. తక్కువ టైంలో ఇప్పుడు 1 కిలోమీటర్ ఉందనుకోండి, 1 నిమిషంలో బైక్ పోతారు. 2 నిమిషాల్లో 1 కిలోమీటర్ బైక్ పోతారు. 2 నిమిషాలు బైక్ వెళ్తారు. ఆ 2 నిమిషాల్లో బైక్ వెళ్ళేటట్టుగా మనిషి పరిగెత్తాలి. ఎంత టైం పడతారు కదా. మన పరుగు పందాల్లో గోల్డ్ అనేటోడు భయంకరంగా పరిగెత్తాడు. చిరుతో పని చేయంటే పరిగెత్తాడు. ఎవరు దగ్గర పోతున్నాడు, ఓడిపోతున్నాడు అనుకునేలాగా ముందుకు వెళ్ళిపోయాడు. అలాగా పరిగెత్తాడు. కానీ ఇప్పుడు మనకందరికి ఒకటే ఒక పరుగు. ఏం పరుగు? బహుమానం పొందాలా, కిరీటం పొందాలా, అదే మన పరుగు. ఆ కిరీటము ఎవరి దగ్గర ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఇస్తాడు. బహుమానం ఎవరి దగ్గర ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇస్తాడు. ఇప్పుడు బహుమానము కిరీటం పొందడానికి కొరకై మనమందరం కూడా ఒక నియమ ప్రకారంగా వ్యక్తిగతంగా నియమ ప్రకారంగా పరిగెత్తాలి. అది ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనకు చూపుతాది. మన పరుగు పందెం యొక్క నడవడిక ఆత్మ సంబంధమైన జీవితం. ఆత్మీయంగా ఎలాగా జీవిస్తూ నడవడమే పరిగెత్తాలి. ఆత్మీయ వాక్య ప్రకారంగా జీవిస్తూ నడవడమే పరిగెత్తడం. కాబట్టి ఇప్పుడు కొంతమంది పరిగెత్తినారు. వాళ్ళ పరుగులు చూస్తూ ఉంటే మనకి ఆశ్చర్యపడుతుంది. ఎందుకు తప్ప వీళ్ళు పరిగెత్తారంటే అందులో ఉన్న మర్మాన్ని మనం గుర్తించగలిగితే మన ఆత్మీయ జీవితంలో కూడా పరుగులో మనము వెళ్ళగలము, ఆత్మీయంగా ముందుకు కొనసాగలము. ఒక్కొక్క వ్యక్తిని చూద్దాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. 18వ అధ్యాయం మొదటి 2 వచ్చారు చదవండి ఎవరైనా. కూర్చుండి ఉండాలి. ఇప్పుడు కనబడదు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి అతడు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి చాలా. అబ్రహాం కదండి, మనకు తెలిసినటువంటి వ్యక్తి. అబ్రహాం ఏం చేస్తున్నాడు? గుడారం వేసుకుంటాడు. గుడారం దగ్గర కూర్చోన్నాడు. కూర్చోంటే ప్రభు కనపడ్డాడు. 3 వ్యక్తుల రూపంలో కనపడ్డాడు. చూశాడు, ఆలోచించాడు, ఆయన ప్రభు వచ్చారా అని లేచి మనం ఎవరైనా వస్తున్నారు కూర్చోడు. ఏ ముద్ద పప్పలా కూర్చోడు. ఏ ఊరు నాయన ఏమి ఒక పెద్ద సేవకుడు వస్తున్నాడు అనుకో, మనం ఏం చేయలేం, గమ్ము ఉంటాం, ఏమి అన్నట్టుగా. అయితే ఒక వ్యక్తిని ఎలాగ సేవించాలా అనేది మనకి ఇక్కడ కనబడతారు. 17వ అధ్యాయం ఏం చదువుకున్నాము? మొదటి వచనంలో 99 సంవత్సరాలు. నీలాగా 30, 40, 50, 60, 65, సరే 70. ఇక్కడ కూర్చోవడం 70 లాస్ట్ ఎక్కువ. 70 సంవత్సరాలు కూడా కాదు. చంద్రశేఖరన్న 40 సంవత్సరాలు కూడా కాదు. 100 సంవత్సరాలు. 16 భాగం చూడగానే బహు దూరం కనపడ్డాడు. కనపడగానే ఏం చేస్తున్నాడు? అబ్రహాం చూశాడు, దేవుడు ఇచ్చేసాడు. పరిగెత్తుతున్నాడు. 100 సంవత్సరాలు సేవించడానికి, మొక్కడానికి పరిగెత్తి వంగి. పరిగెత్తడం అంటే కాళ్ళతో తను పరిగెత్తుతున్నాడు. ఒకవేళ తన మనసు కూడా వయసు కలిగిందిగా ఉండొచ్చు. శరీరమేమో 100 సంవత్సరాలు ఉండొచ్చేమో కానీ తన మనసు ఎట్టుంది? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసే ఉండొచ్చు.
ఉన్నట్టుగా అట్లా పరిగెత్తున్నాడు. 20 సంవత్సరాలు పరిగెత్తినట్టుగా, 30 సంవత్సరాలు పరిగెత్తినట్లుగా పరిగెత్తుతున్నాడు. సేవించడానికి, ప్రభువును మొక్కడానికి. ఇది ఎప్పుడైనా ఆలోచించాం మనం? కాళ్ళు చేతులు బాగున్నాయి, వయసు ఉండాలి, కన్ను ఉండాలి, తెలివి ఉంది, బలం ఉంది, రక్తం ఉంది, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, దేవుడు అన్ని విధాలు ఇచ్చాడు. ఏ దినాలైనా సరే దేవుని సేవించడానికి కొరకై పరిగెత్తుతూ మనం వచ్చామా? చెప్పండి, పరిగెత్తుతూ వచ్చామా? ఏ దినాలైనా సరే ప్రభువును సేవించాలా, ప్రభువును ఆరాధించాలా, ప్రభు పని చేయాలా, ప్రభు కొరకే జీవించాలా అని ఎప్పుడైనా ప్రతి ప్రభువు కార్యాలలో మనం పరుగున వస్తూ వచ్చామా? ఏ దినాన్ని? నేను అనుకుంటాను, మనకు అన్ని దేవుడిచ్చి తప్పు చేశాడా? అన్ని దేవుడు చేసి తప్పు చేశాడా? లేదు, ఆయన మంచిగా చేశాడు. కానీ మనలో బుద్ధి బయటపడడానికి దేవుడు ఏం చేశాడు? అన్ని ఇచ్చాడు. చూద్దాం. ఈయనకు అన్ని ఇస్తున్నా కదా, నన్ను సేవిస్తారా లేదా? అర్థమైంది మీకు? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8:2-3 చదవండి ఎవరైనా. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకుంటాను, నిన్ను అనసు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరం దేవుడైన యెహోవాను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నన్ను బతుకుతాడు నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు కలగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ గాని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టల పాతిపోలేదు, నీ కాలు వాయలేదు. నీ హృదయంలో ఉండే శోధించి, ఎందుకు మనకు ఉద్యోగం ఇచ్చినాడు, ఎందుకు మనకు డబ్బు ఇచ్చినాడు, ఎందుకు మనకు ఇల్లు ఇచ్చినాడు, ఎందుకు లోకంలో ఎంతమంది లోకంలో రోడ్ల మీద అనుకుంటున్నారు, ఎంతమంది దిక్కులేని వారు ఉన్నారు, ఎంతమంది రోడ్ల మీద పరిగెత్తున్నారు. దేవుడు ఎందుకు మనకు కాస్తైనా సరే గూడు సంబంధించి గూడు, బట్ట సంబంధించిన బట్ట, తిండి సంబంధించి తిండి, ఇంకా ఉద్యోగం సంబంధించి ఉద్యోగం, ధనం సంబంధించి ధనము, కావలసినంతగా మనకు ఎంత కావాలంత ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభువును సేవించడానికి మనము పరుగున రాలేకపోతున్నాం. ఎంత దుఃఖం! ఒకసారి గుర్తించుకో. నీవు పరిగెత్తే విధానం, నీ ప్రవర్తన చూపిస్తా ఉంది. ఇన్ని ఇచ్చి నా దగ్గరికి వస్తాడా లేదా కదా? మన్నాడు కురిపిస్తున్నాడు రోజు ఉదయాన్ని, నువ్వు ఉండుకోవాల్సిన అవసరం కూడా లేదు. గమ్ము కూర్చోవడానికి ఒలుగురువా? ప్రభు సన్నిధిలో సమాజ మందిరంలో దేవుడు స్థుతించడానికి ఒలుగురువా? నీకేమన్నా ఏమంటున్నారు? మన్నాను ప్రభు కురిపిస్తున్నాడు, అది సబ్బాతు దినాన దొరకదంటే ఈయన చేశారు. చెప్పండి, పోయి వెతుకుంటున్నారు, వస్తుంది వచ్చింది దొరుకుతారు. అరే నీకు అన్నీ నేను ముందే ఇస్తున్నాను, సబ్బాతు దినాడు ముందే 200 కూర్చుకో, అది ఏం కాదు నీకు. అర్థమైందా? మన నడత చూద్దాం, వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో, వీళ్ళ కథ ఏమిదో, వీళ్ళు అంతే చూద్దామని చేస్తున్నాడు. అందుకే అన్ని ఇస్తున్నాడు. ఇస్తూ దేవుడి సన్నిధిలో ఎలాగ మీరు ప్రవర్తిస్తున్నారో, నా సన్నిధి అంటే మీకు ఎంత ఆశ ఉందో, ఎంత మంది ఎంత శ్రద్ధ ఉందో, ఎంత భక్తి ఉందో నేను మీరు పరీక్షిస్తాను, చూస్తాను మీ కథ అని చెప్పినాడు. అన్నిటిలో ఫెయిల్ కదా. ఈరోజు 10 గంటలకు వచ్చినట్టు ఫెయిల్ ఫెయిల్ అయిపోతే ఈ ఒక్క దాంట్లో ఫెయిల్ అయిపోతాడు. 10:30, 11 గంటలకు. కొంతైనా మన జీవితంలో భాగ్యము ఉండాలి. పరిగెత్తడానికి కాలేవా? వచ్చేదానికి బైక్ లేదా? మరి మన జీవితంలో ఇంట్లో అన్నం లేదా? మరి మధ్యాహ్నానికి ఏమవుతుందో కదా. ఏడే కదా మన అన్నం చేసింది, ఏడే కదా మనందరం తింటున్నాం. ఏడే తింటున్నాం. ఎందుకు చేస్తున్నా? మరి త్వరగా ముగించుకోవాలి, పనులు ముగించుకోవాలా, అవి త్వరగా రావాలి. అసలు అన్నం చేసేటట్టు టిఫిన్ చేసి మర్యాద రావాలి, అంతే. ఇంకా చూడండి ఎంత దౌర్భాగ్యంగా మారుతున్నాం. చివరికి తినదినం దిగజారిపోతా ఉంటున్నాం.
అబ్రహాము దేవుడు సేవించడానికి 99 సంవత్సరాలు పరిగెత్తున్నాడంటే అబ్రహాము చూసి మనం సిగ్గు అవమానం పొందవలసిన వారు ఉన్నాం. ఒకరిని చూసి మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. నిన్ను చూసి ఎవరు నేర్చుకోలేకపో, నువ్వు ఇతరులు చూసి కూడా నేర్చుకోలేకపోతే. సరే, బైబిల్ గ్రంథంలో లోకంలో ఉన్న వారిని చూసి కాకుండా బైబిల్ గ్రంథంలో ఉన్న వారిని చూసి నేర్చుకో. అబ్రహాము చూసి నేర్చుకో. సేవించడానికి పరిగెత్తున్నాడే, సాగిపడుతున్నాడే, 100 సంవత్సరాలు వేస్తున్నవాడు. మనం తిప్పి కొడితే 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కూడా లేవు. మనం ఎందుకు ప్రభువును సేవించడానికి ముందుగా రాలేకపోతున్నాం? ప్రభు పనిలో మనం ముందుగా ఉండలేకపోతా ఉంటున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పిన వారినరా, దేవుడిని సేవించడం అంటే ఊరికే ఇంటికాడ పోవడం, రావడం, వచ్చినామంటే వచ్చినాము, పోయినామంటే పోయినాం కాదు. గుర్తుపెట్టుకోండి, మన ప్రవర్తన తెలుపుతా ఉంటారు. నీవు నేను ప్రవర్తించే విధానం మనకు అవసరం. నువ్వేం చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఈ దేవుడికి సంబంధం లేదు. దేవుడు కాదు, ఎవరికి సంబంధం లేదు. చెప్పిన మాట ఏంటి? ఆదివారం ప్రభు సన్నిధిలో సమయానికి అదే అంతే. నీకు ఎన్ని పనులు ఉండాలని అవసరం. నువ్వు ఇంత చేసుకున్న పనులు ఎక్కువైపోయినా ఎన్ని అవసరం? నీ పిల్లలు అవసరం, నీ కుటుంబం అవసరం, ఏదో అవసరం. నువ్వు రావాల్సిన సమయం కంటే నువ్వు ఎక్కువగా మరి ఆలస్యంగా రావడమే తప్పు. ఇదే మనం నెరవేర్చలేకపోతుంది. ఏం పని చేస్తాం? దేవుడి పని చేయమంటే ఒక్కొక్కరికి వస్తారు. ఎంత సోంబేరితనం వస్తారంటే నేను చెప్తున్నా కదా, అసలు కథలు లేకపోతారే. పనిలో అంత మరి చురుకుదనం లేదే. దేవుని సేవించడానికి అంత శ్రద్ధగా మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? ఇంటిలో పని చేయమని చెప్పు, చెమటలు కాల్చుకొని చేస్తా అంటారు. అర్థమైందా? బయట పని చేయమని చెప్పు, చెమటలు కాల్చుకొని చేస్తా అంటారు. వరి పొలాలు పొమ్మని చెప్పు, ఇక చూసుకో, తలలోకి వచ్చినా కీళ్ళలోకి వచ్చినా పోతా అంటారు. దేవుడు అంటే అంత లెక్క లేకుండా బతుకుతుంటున్నాను. అపరాధం చూసి నేర్చుకున్నా. 99 సంవత్సరాలు ప్రభుకి ఎంత విలువిస్తున్నాడు, ప్రభు పనికి ఎంత విలువిస్తున్నాడు. పరిగెత్తుతూ ప్రభు సేవ చేస్తా. ఇది నాన్న నువ్వు ఎలా జీవిస్తున్నావు సార్? నీ బ్రతుకు నా బ్రతుకు దేవుడి చేతిలో ఉంది. దేవుడు అబ్రహామును ఆశ్రయించడానికి గల కారణం 100 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు కాదు, 130 సంవత్సరాలైనా సరే అదే జీవితంతో జీవిస్తా ఉంటున్నాడు. అన్ని ఉండి కూడా మనం జీవించలేకపోతా ఉంటున్నాం. 24వ అధ్యాయంలో ప్రభు అబ్రహాము గురించి చెప్పడం మాట చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి చదవండి. బహుకాలం గురించిన వృద్ధుడై ఉండెను. చూడండి, అన్ని విషయములలోనూ యెహోవా ఏం చేస్తా అంటాడు? అబ్రహాము ఎందుకు ఆశీర్వదించాడు? ఊరికే ఆశీర్వదిస్తాడా? ఎందుకు దీవిస్తాడు? ఊరికే దీవిస్తాడా? చెప్పండి. దీవెన కావాలా? ప్రభు నన్ను దీవించు, నాకు ఇచ్చే కావాలా? దేవుడితో మాత్రానికి రాదు. దేవుడి పని సేవ చేయమంటే పిలిచి ఎప్పుడో సత్సాగోతాం, ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే అన్నింటిగా ఖాళీగా కూర్చోవటం వల్ల ఊరికి వస్తాయి కూడా దీవెనలు. ఎందుకు కావాలంటే అప్పుడు ఎప్పుడుది? ఆ సంవత్సరం ఎప్పుడు? 140 సంవత్సరాలు. ఇస్సాకుకు పెళ్లి చేయవలసిన వయసు అప్పుడు ఎంత వయసు? అబ్రహాంకి 140 సంవత్సరాలప్పుడు కూడా దేవుడు అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడు. గల కారణం పరిగెత్తుతూ వెళ్ళి దేవుడి సేవ చేయడం. ఊరికే ఆశ్రయించాడు దేవుడు. అర్థమైందా? ఊరికే రమ్మంటే డబ్బు దేవుడు మా బావటాడు. మరి ఇప్పుడు వేసుకున్న మొత్తం లక్షలు చూపించడానికి నీకు లక్షలు చూపించాలని చెప్పాడు. నీ ముఖాన్ని ఏం చేశాడు? లక్షలు చూపించాలి. నీకు ఏం చేశాము? నీ వల్ల ఏమున్నా ప్రయోజనం? లక్షలు చూపిస్తాడు అనుకో, లోకంతో సస్తాం. అర్థమైందా? అర్థమైందా నీకు? ఇప్పుడు నీకు ఉన్నట్టు ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చాడు అనుకో, ఏమన్నా గంగారాం ఇచ్చాడు, ఏం చేస్తావు? పడిపో. అది వదిలిపెట్టలే. 1 కోటి రూపాయలు ఉండాలని అందరూ తెలుసు. 5 కోట్లు నీ ఇంట్లో ఉండాలని తెలుసు. నీకు నీ శత్రువులు ఉంటారు. అర్థమైందా? బ్యాంకులో 50 లక్షలు, 5 లక్షల కంటే 6 లక్షల కంటే వేసుకోవడానికి వీళ్ళే ఉంటారు. 1 కోటి రూపాయలు ఉంటారు, కానీ బ్యాంక్ కడతారు కాబట్టి బ్యాంక్ వాళ్ళు చెప్పరు. ఇప్పుడు నువ్వు వేసుకోలేవు. ఏడకొచ్చి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చాడు, శత్రువు చెప్పాడు, వాళ్ళ దగ్గర 4 కోట్లు పోయి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పరా, వీడి కథ దొరుకుతాడంట. అర్థమైంది? ఇప్పుడు దేవుడిని కురిపించినాడు, 10 కోట్లు కురిపించినాడు.
నువ్వు 10 పాఠం చేయలే, ఇల్లు కూడా అమ్ముకోలే, పొలాలు అమ్ముకోలే, పొలం అమ్ముకుంటేనే 10 కోట్లు వచ్చాయి, 10 అమ్ముకోలే, ఇన్కమ్ ట్యాక్స్ కూడా వచ్చాడు. మరి 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాడు? దొంగతనం చేసినావా? ఊరికే కాదు చెప్పడం, అంత తేలిక కాదు. ధనం ఎక్కువ ఉంటే మీరు అనుకుంటారు 6 లక్షలు కురిపిస్తుంది, ఏడుతుంది, పోలీసులు పట్టినా అంటే అంత దిగుతారు కిందకి. చెప్పు ఎక్కడ తెచ్చినావు? సరే మీ తాత సొమ్ము ఉందా? ఎంత ఉంది సొమ్ము? 10 కోట్లు చేస్తారా, 20 కోట్లు చేస్తా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అమ్ముకోకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చాడు చెప్పు ముందు. ఇది దొంగ సొమ్ము, లేదు దొంగతనం చేసినాడు. తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు పోలీసు వాళ్ళు. మీ దగ్గర 10 లక్షలు 10 కోట్లను వదిలిపెట్టరు. అయితే మన అజ్ఞానం, నాకు ఇది కావాలి అది కావాలి. దేవుడు మనకు ఎంత కావాలో అంత ఇస్తుంటే తృప్తి లేదు, మనకు తృప్తే లేదు. ప్రభువును సేవిస్తూ పరిగెత్తు సేవించు, 10 రూపాయలు నా నీ దగ్గర తృప్తి ఉంటుంది. అర్థమైంది మీకు? ప్రభువును సేవించు, పరిగెత్తి సేవించు. ప్రభువు సేవ కొరకై నువ్వు ఎవడి మాట వినద్దు. పనికిమాలలో 100 అంటాం, సైతాన్ సముద్రం అంటారు, ఏముంటారు దేవుని పని ఏముంటుంది, పని చేయి అంటారు, దుర్మార్గులు అంటారు. నువ్వు ప్రభువును సేవించు, నీ దగ్గర లోటు ఉంటుంది. ప్రభువును సేవించకోకుండా నేను ఎట్టా ఆశ్రయిస్తాడు దేవుడు. అన్నీ ఉండి కూడా గర్వంతో అహంకారంతో ప్రజల మాటలు విని ప్రభువును సేవించకోకుండా దేవుడికి దూరం అయిపోతే దేవుడిని ఎట్లా ఆశ్రయిస్తాడు? నీ నడక ప్రవర్తన జీవితం అని గుర్తు చేసుకోవాలి. అబ్రహాము 140 సంవత్సరాలప్పుడు కూడా ఆశ్రయిస్తున్నాడంటే గల కారణం ఏమిటి చెప్పండి? పరిగెత్తుతూ. ఒకవేళ దేవుడు అప్పుడు అబ్రహాం కనపడ్డాడు 140 సంవత్సరాలకు, అప్పటికి అబ్రహాం ఏం చేస్తాడు? పరిగెత్తాడు వదిలేసి. ఒకవేళ పరిగెత్తకపోయినా అక్కడికి దోపుకుంటూ పోతాడు. ఎవరు తెలుసు? అంత ప్రేమ దేవుడు. అన్ని ఉండి కూడా మనకి ఏమి లేక, కాబట్టి నడక పరిగెత్తుకుంటూ ప్రభువు సేవించిన వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్రహాము. మనం నేర్చుకోవాలి. మన శరీర శక్తి బలం తగ్గిపోకముడిపే పరిగెత్తుతూ దేవుని సేవ చేయాలి, దేవుని పరిచయం చేయాలి. దూరం ముఖ్యం కాదు, దూరం ఎవరికి ముఖ్యం? నీకు నాకు ముఖ్యం కాదు. పోవడం లేక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అదేంటి పొలాలకు పోవడంలే, ఊళ్ళో పోవడంలే, పనులు పోవడంలే. అప్పుడు లేదు నీకు దేవుడి మందిరానికి వచ్చినప్పుడే నీకు శక్తి లేకుండా వస్తుందా? ఎవరు చెప్తారు నాటకాలు ఏమి? దేవుడు పొలాలకు పోయినప్పుడు వస్తుంది లేదా? పనులు చేసుకున్నప్పుడు వస్తుంది లేదా? కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే కదా మనకు జీతం వచ్చేది, అది వస్తుందా? మరి ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఊరికి వస్తుందా? ఏం విషయాలు? ఆశీర్వాదం ఊరికి వస్తుందా? మన బతుకులు ఎందుకు ఇక్కడిక్కడే ఉన్నాయి? ఎందుకు తృప్తి లేకుండా ఉన్నాయి? ఎందుకు ఆశీర్వాదం లేకుండా ఉన్నాయి అంటే గల కారణం ఏంటి? చేతులు వచ్చినాయి. ఎట్లా చేయలేకపోతున్నా? పరిగెత్తుతూ సేవ చేయలేక మొట్టమొదటిగా ఏం చూస్తున్నా? పరిగెత్తి సేవ చేసిన వాడెవరు? 100 సంవత్సరాల అబ్రహాం. రెండో వ్యక్తి ముందుంటా చూడండి. ఈ వ్యక్తి పరుగుతున్నాడు. ఎక్కడ పరిగెత్తుతున్నాడు? మొదటి రాజుల 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 5:21. పరుగున వచ్చుచున్న వాడిని చూచి దిగి క్షేమమే అని చెప్పి చాలు. ఈ వ్యక్తి పేరు ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? గెహాజీ. ఎవరు? నయమాను కుష్ఠరోగం పోయింది. ఏలిషా చెప్పాడు, యోర్దానులో పోయేసి 7 సార్లు పురుగు నీకు దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పాడు. చెప్పినప్పుడు మరి వెళ్ళాడు. యోర్దానులో వెళ్ళి 7 సార్లు వచ్చినాడు. ఇక ధనము డబ్బు అయ్యా తీసుకోయ్యా అని ఎలిషా బట్టి నాకు అవసరం లేదు నాయన, నువ్వు వదిలేపో, దేవుడి స్వస్థ నువ్వు నిజమైన దేవుడు తెలుసుకోపో అని చెప్పాడు. వీడు మనాలిపోతాడు. వీడి పక్కన ఉన్నాడు, ఎలిషా పక్కన ఉన్నాడు. వీడికి ఎందుకు అంట చెప్పి, తిండి లేకనా, డబ్బు లేకనా, ఏం పదమయ్యాడు పక్కన ఉండేటోడు పరిగెత్తాల్సి వచ్చింది? ఆశ. అర్థమైందా? ప్రార్థనకి రమ్మంటే ఆశ. ఏమంటాడు? ప్రార్థన కొట్టే 100 రూపాయలు ఇస్తాను.
ఆ? 9 రూపాయలు ఇస్తాడా, 1000 రూపాయలు ఇస్తాడా, ఏమి ఇస్తాడు? అదే ప్రార్థన మందిరానికి పనికి పోతే 1000 రూపాయలు వస్తుంది. ఏమొస్తుంది నాకు? ఏం రాదు. ఈ గెహాజీ అనేవాడు అత్యాశ. తింటుంది, నీకేం కావాలో ఎలీషా ఇస్తాడు, నీకు కావాల్సింది దైవికంగా చూసుకో, దైవికంగా ఉండు, దైవికంగా మనం జీవించు, న్యాయబద్ధంగా జీవించు. అంతేగాని అత్యాశ పోవాల్సిన అది కూడా ఏది సంపాదన లేని అత్యాశ కదండి. ఉచితంగా ఇస్తా అంటే పరిగెత్తాడు, పరుగు పోయి ఏం తెచ్చుకున్నాడు చెప్పండి. చాలా మంది ఉచితంగా వచ్చిందనుకో మందు కుప్పలు పడతారు. అర్థమైందా? అదే డబ్బుకు కొనాలంటే ఒకడు కూడా ఉండదు. అర్థమైందా మీకు? ఇప్పుడు అంటే అత్యాశ. మన ముగ్గురు ఆయన మనది కాదు అనుకోవాలి. సరే పరిగెత్తినాడు, పోయినాడు, చెప్పినాడు, అబద్ధాలు చెప్పినాడు, తీసుకొచ్చినాడు, తాగినాడు. ఏమి అన్నాడు? నగరాశి అంటారు చూసినావా? నంగిగా కూర్చుంది ఎవరు కోడంట. మళ్ళా ఏమి అన్నట్టు, ఏమి మరి అంటే అన్నీ తెలిసే ఉంటాయి కానీ ఏమి అన్నట్టు పక్క ముమ్ము కూర్చోండి. ఏడవినావయ్యా నువ్వు అన్నాడు ఎలీషా. ఏడవినావంటే ఏం చెప్పాలి చెప్పు? అయ్యా పోయినాడు, తీసుకొచ్చుకున్నాను, నువ్వు వద్దన్నావు, నా పని చేస్తాను కదా నేను తీసుకొచ్చుకున్నాను అంటే సరిపోయా. ఎక్కడ వాళ్ళు ఇక్కడే కూర్చుంది ఆడి. ఎంత అబద్ధికుడు అంటే మనకంటే ఒకవేళ అతనికంటే మనం ఎక్కువ అబద్ధికులం. ఏమయ్యా ప్రార్థనకు రాలేదంటే ఇంక ఎన్ని అబద్ధాలు చెప్తామో, ఎన్ని అబద్ధాలు చెప్తే చెప్పలేని అబద్ధాలు చెప్తాం. ఏం తెలియనట్టు మనకు తెలుసు, మన ప్రవర్తన చెప్తా ఉంది. అంటే వేసాడు ఒరే ఎంత స్పీడ్ పరిగెత్తినావు, నా మనసు నీకంటే స్పీడ్గా పోతా తెలుదా నీకు? మనిషి మనసు ఏం చెప్పండి? అన్నిటికంటే లోకంలో అన్నిటికంటే అతి వేగంగా పోయింది మనసే. వీడు ఒక 5 నిమిషాలు పరిగెత్తింటాడు, ఆ మనసు క్షణంలో వెళ్ళిపోయింటారు. ఎవరి మనసు? ఎలీషా మనసు. అది క్షణంలో పోకుండా వాడు వెంట పోతాను, నీ వెంట రాలేదా నా మనసు? దేనికోసమో పరిగెత్తాడు. తృప్తి లేని ధనం కొరకు, తృప్తి లేని లోకం కొరకు, తృప్తి లేని దాని కొరకు పరిగెత్తి వెళ్ళాడు. తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నంతా కూడా ఏమైపోయింది? కారిపోతాను. రోజు కారిపోతాను. ఒకవేళ బంగారు తెచ్చుకున్నాడు, నాకు తెచ్చుకుని ఉండాలి బంగారు అవి ఎక్కడ అవి వెండి తెచ్చుకున్నాడు. రోజు కారిపోతాను. అరే నేను 10,000 తెచ్చుకుంటే 20,000 అయిపోయింది. ఎందుకు? తృప్తి లేదు. నువ్వు ఉచితంగా తీసుకొచ్చుకున్నావు, ఇచ్చినాడు రోగం. మనకు మన పిల్లలకు రోగం పెట్టాడు, ఇచ్చినాడు రోగం. ఉన్నంతా కూడా ఏమవుతుంది? కర్పూర ఆహారతలాగా డింగినే కరిపోతాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు నేను ఊరికే చెప్పడం లేదు. నేను ఎందుకు తృప్తి లేని జీవితం ఒకసారి అనుభవించు. దేవుడి కొరకై నీవు ఎలాగ జీవించాలో ఒకసారి గుర్తించుకో. దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు గుర్తించుకో. దేని కొరకై పరిగెత్తుతున్నావు గుర్తించుకో. దేని సంపాదించిన అక్షయమైన దాని కొరకై, పనికిమాలిన దాని కొరకై అంటే పరిగెత్తకూడదా అంటే పరిగెత్తు. దేవుని సమయానికి మించి నువ్వు పోవాలి. నీకు ఒక్కరోజే దేవుడు ఇచ్చాడు, ఆ రోజు కూడా నువ్వు పరిగెత్తాలంటే అంటే చెప్పు. అర్థమైందా? లోకంలో అందరూ కూడా ఆదివారం సెలవులు పెడుతున్నారు. మనకేమైంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి శనివారం ఆదివారం సెలవులు పెడుతున్నారు. మనకేమైంది? ఆ రోజు కూడా మనము దేవునికి మరి ఎగనామం పెట్టేసి పోవాలంటే ఏం చేయాలి? డబ్బు కోసం. ఇప్పుడేముంది లేదు తెలుసా, ఇది ఒక్క నెల లేదు మీ కథతో తెలుస్తుంది. దానికి నాట్లో పోతారు, అప్పుడు తెలుస్తుంది మీ కథ. ఇప్పుడు కాదు, కరెక్ట్గా ఆదివారం సమయమే వస్తాను. అప్పుడు చూద్దాం ఎంత ధైర్యంగా చెప్తారు, నేను ఆదివారం రాను, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా రానని చెప్పగలిగే వాడి నిజమైన విశ్వాసం. అప్పుడు నీ ప్రవర్తన తెలుస్తుంది, నువ్వు దేని కొరకే పరిగెత్తుతున్నావో తెలుస్తుంది, ఏది ప్రాముఖ్యతని గుర్తించినావో తెలుస్తుంది. లేదనుకో ఆదివారం పోతే 1000 రూపాయలు పోతుంది అనుకున్నావు అనుకో, మీరే చెప్పండి పోయిన సంవత్సరం మీరు సంపాదించుకున్న సంపాదన ఎన్ని దినాల్లో ఖర్చు అయిపోయింది. నేనేం చెప్పేది ఏమిటి? ఆదివారం కూడా వదిలిపెట్టి మీరు చేసినటువంటి మానవ సేవ చెప్పండి
ఎన్ని దినాల్లో ఖర్చు అయిపోయింది. నేను చెప్పాలా, మీరంతా మీరే తెలుసుకోండి. గెహాజీలాగా తృప్తి లేని దాని కొరకు పరిగెత్తి ఎందుకు చివరికి ఏమి రూపాయేనా అంటే మీకు వచ్చింది రూపాయే. అర్థమైందా? 10 రూపాయలు రావాల్సింది నువ్వు పరిగెత్తిరావు. దేని కొరకు పరిగెత్తిరావు? ప్రభువు లేకుండా పరిగెత్తిరావు. ఆ రూపాయి మిగిలింది, అదన మిగిలింది, సంతోషించు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకున్నా, నీ పరుగు ప్రవర్తన గెహాజీలాగా. గెహాజీ డబ్బు కోసం పరిగెత్తాడు. ఏం సంపాదించుకున్నాడంటే ఆ డబ్బు అంతా కర్పూరంలాగా అంత కరిగిపోయింది. ఇక ఏమీ లేదు. మరి అంత ఖర్చు చేశాడో కుష్ఠరోగం తగ్గలేదు. చేసిన తప్పుకు క్షమాపణ లేదు. ప్రభువా నన్ను క్షమించని అడిగాడో లేదు. అంతే. ఎంత నష్టపడ్డాడు. కాబట్టి నేను ఊరికి చెప్పడం కాదు, కానీ దేవుని వాక్యము మనకు నేర్పుతున్న పాఠం. ఇప్పటికైనా దేవుడు అంటాడు, నేను తంతనాను మిమ్మల్ని, అయినా మీరు బుద్ధి తెచ్చుకుంటారా అంటే తన్యామని బుద్ధి తెచ్చుకోరట. వాక్యం ఉందా మాట చూపిస్తారు. చెప్పండి. మనం తంతన్నా అన్ని విషయాల్లో మొత్తుతానే, ఏదో బాధ కలగజేస్తానే, అభ్య మనలో కాస్తంత కూడా ఏం రాదు, జ్ఞానం రాకపోయా. జఫన్యా గ్రంథం బైబిల్ 774 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. 3వ అధ్యాయం 7వ వచనం. నాయందు భయభక్తులు కలిగి శిక్షకు నేను అనుకుంటుంది కానీ నా ఎందుకు భయభక్తులు కలిగి కత్తెరడా మాట్లాడతారని నేను అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, నేను తంతన్నా కూడా, నేను మొత్తుతున్నా కూడా, ఎన్ని బాధలు కలగజేస్తున్నా కూడా, తెలుసుకోండిరా అంటున్నా కూడా మనసు ఇంకా ఏం చేస్తున్నారంట, వాళ్ళు అత్యాశ గలవారై దుష్క్రియలు చేయటేందు, దేవుడికి విరోధంగా నడుచుటేందు అత్యాశ కలిగిన వారే పరిగెత్తుతున్నారు. ఎంత దుర్మార్గం అనుకున్నా. ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎవడో నీ పెట్టడన్నా చెడు మాటల ద్వారా నీకు ఏమి రాదు, నష్టమే. నువ్వు మరి దేవుడికి దూరం అయితే నీకు నష్టమే. దేవుడి కార్యాలకు దూరం అయితే నీకే నష్టం. దేవుడి పనులకు దూరం అయితే నీకే నష్టం. దేవుడి సేవకు దూరం అయితే నీకే నష్టం. ఎవరు దూరం అయితే వారికే నష్టం, పక్క వారికి కూడా నష్టం ఉండదు. చెప్పుడు మాటలు విన్నవాడు నష్టపడు, చెప్పుడు చెప్పిన వాడు కూడా నష్టపడతాడు. గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి గెహాజీ తన మనస్సును అనుకున్నాడేమో, పోయి తీసుకొచ్చుకుంటా, డబ్బు తీసుకున్నా, నా ఎదుబడికి అవసరం లేదేమో అనుకున్నాడు. పోయినాడు, తెచ్చుకున్నాడు. సరే, తెచ్చుకున్న తర్వాత తప్పుడు ఒప్పుకున్నాడా అంటే ఎక్కడ బాగా ఇక్కడే ఉన్నాడు. మనం చేసే ప్రతి కార్యం ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చూస్తారు? శశాకరణ రేపు సీసీ కెమెరా పెట్టేస్తారా? రేపు వారంలో సీసీ కెమెరా పెడతా. ఎవడు ఏం చేస్తాడు చూపిస్తా. ఈ సభలో ఒకటి ఇక్కడ పెడతా. కొట్టుకునేటోళ్ళు, చేసేటోళ్ళు, అర్థమైందా? సీసీ కెమెరా ఏం చేస్తాడు బట్ అది చూస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. నువ్వు తప్పించుకోలేడు, నేను తప్పించుకోలేదు. ఖచ్చితంగా పెట్టేస్తాను నేను. సీసీ కెమెరా పెట్టాలా? అప్పుడు కదా మీ కథ ఉండేది. ఇప్పుడేముంది, మధ్యలో పెట్టింది. కారణం ఏంటంటే మన ప్రవర్తన ఎట్లుందో తెలుస్తుంది. దొంగడు వచ్చినాడు, దొంగతనం శాఖ నుంచి జోబిలో నుంచి దొంగతనం చేస్తున్నాడు. వెనక నిలబడినప్పుడు వాడు దొంగతనం చేస్తుంటే చూసినాడు. అక్కడ రోడ్లోనే సీసీ కెమెరా ఉంది. అర్థమైందా మీకు? రోడ్లో సీసీ కెమెరా ఉంది. మళ్ళా వాడు జోబిలో చక్కగా ఆ పర్సుని పెట్టేసి కావు గెలిపాడు. సీసీ కెమెరా లేకపోతే జపాన్లో యూట్యూబ్ 1,00,000 సెల్ ఫోన్ పోయిందండి. 1,00,000 సెల్ ఫోన్ ఎక్కడ పోయింది? ఏదో పోయింది. అరగంటలో పట్టుకొని వాళ్ళు 1,00,000 సెల్ ఫోన్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? సీసీ కెమెరాని ప్రతి కోణంలో సీసీ కెమెరా పెట్టారు. వాడు తప్పించుకోవడానికి వీళ్ళ ఎంత సమయంలో ఎక్కడ పోయినాడో అంతా వాడికి తెలిసిపోతారు. దొంగతనం చేశాడు, అక్కడ పట్టుకున్నాడు, తీసుకొచ్చారు, వాడి ఫోన్ వాడికి ఇచ్చేసారు. అర్థమైందండి ఇప్పుడు. కాబట్టి పరిగెత్తుతున్నావు, నువ్వు చూడలేదు, పరిగెత్తున్నావు. వెనకాల సీసీ కెమెరా వస్తుంది తెలియలే మీకు. మనకు వెనకాల సీసీ కెమెరా వస్తుందని మనకు అర్థం కావడం. అది గుర్తుపెట్టుకో. సీసీ కెమెరా అనేది ఉందంటే మన ప్రవర్తన అంటే సీసీ కెమెరా ఏంటి? దేవుని కన్నులు. ఏంటి? దేవుని
శశాకరణ నీకే చెప్పాను, అర్థమైందా? మీకు కూడా దేవుని కన్నులు అవి చూస్తున్నాయంటే ఎవరికైనా సరే ఎప్పుడైనా ఆయన దేవుడు చూస్తాడు. దేవుడు చూడకపోయినా ఎందుకంటే మనుషులు చూడదు, ప్రతిఫలం ఉండదు. దేవుడు చూస్తున్నాడు, ప్రతిఫలము ఇస్తాడు, తప్పించుకోలేము. ఇది మనం గుర్తించుకోదగ్గ రెండో విషయం, జహాజీ విషయం. కాబట్టి దేని కొరకే నువ్వు పరిగెత్తుతున్నావు? అక్షయమైనది, పాడైపోయేది, వెలలేనిది, డబ్బు కొరకు, లోకంలో వాటి కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు. దేవుని యొక్క కన్నులు కూడా వస్తా ఉన్నాయి. ప్రభువును నమ్మి కూడా నువ్వు పరిగెత్తున్నావు, అన్ని తెలిసి కూడా పరిగెత్తున్నావు, దేవుడి వాక్యం వింటూ పరిగెత్తుతున్నావు, దేవుడి వాక్యం చెప్తున్నా కూడా పరిగెత్తుతున్నావు. రెండోది అంత మాత్రమే కాదు, ఎన్ని శ్రమలలో వాళ్ళని దేవుడు నడిపిస్తున్నారో అదే మార్గంలో పరిగెత్తుతున్నావు. ఒకసారి గుర్తుంచుకో, నీ జీవితంలో నడక మంచిది కాదు. మన నడక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రభు సరిస్తున్నాడు. ఇది రెండోది మనం చూస్తా అనుకున్నాం. చివరిగా ఒక్క మాట మనం చూసుకుందాం, తర్వాత చూద్దాము. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46 చదవండి ఎవరైనా. మొదటి రాజులు 18వ అధ్యాయం. అతడు నన్ను బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మం వద్దకు వచ్చాడు. పరిగెత్తుకొని పోయి ఏలియా వయసు కూడా అప్పటికి ఎంత ఉంటుందో తెలియదు, ఒక వేసుకోండి, పెద్ద వయసు కూడా. ఆహాబు రథమికి చెప్పినాడు ఆహాబుతో, వర్షం వస్తుంది, నువ్వు తడిచిపోతావు. అప్పుడు గొడుగులాడనే గొడుగునే అంటావా, ఉన్నిటాడు, టాటా గొడుగులు చేసుకుంటారు, ఉన్నిటాడు. కానీ రథం కదా, నువ్వు పరిగెత్తు, వర్షం వస్తా తప్పలేడు అంటే రథమెక్కి పోతా అన్నాడు. ఆహాబు పోతా అంటే దేవుడు ఆత్మ బలపరిచింది, అతనికంటే నువ్వు ముందు పోవాలా అన్నప్పుడు నడుము బిగించుకొని పరిగెత్తిరాడంట. రథం కంటే పరిగెత్తావా? మన హైదరాబాద్ నుంచి వస్తామంటే గుర్రంలో ఒకటి సవారీ తీసుకుంటాం అన్నాడు రోడ్లో. అది ఎంత స్పీడ్లో పోతుందంటే 40-50 స్పీడ్లో పోతుంది రోడ్లో. అది గుర్రం, అది బండ మీద, అర్థమైందా? ఆ బండ మీద రోడ్లో అంత స్పీడ్ పోవడం అనేది తక్కువ. ఇక మట్టిలో అయితే ఇక లేచిపోతుంది, ఇక 70లో కూడా పోతుంది, అర్థమైందా? బండ మీద గుర్రం ఎప్పటికీ తక్కువనే పరిగెత్తాలి, ఎందుకంటే కాలు జారుతుంది దానికి. అది మట్టిలో అయితే ఇక ఉండదు, అది అంత స్పీడ్ పరిగెత్తదు. రథముతో పాటు గుర్రములతో పాటు వెళ్తున్నట్టు ఆహాబు కంటే ఏలియా ఎంత పరుగున పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? దీంట్లో ఉన్న మర్మం ఏమిటి? మనం ఒకసారి ఆలోచిస్తా ఉంటే, ఒక వ్యక్తి మనకంటే తక్కువగా ఆత్మీయతలో తక్కువ, లేదా రక్షింపబడడం తక్కువలో ఉన్నాడు అనుకోండి, అదంతా వద్దు. రక్షింపబడ్డా, మనంతా రక్షింపబడ్డా, మనం ఒక గురి గమనం ఏంటంటే, నేను అందరికంటే ముందుగా పరిగెత్తాలా, ఆత్మీయ జీవితంలో ముందుగా పరిగెత్తాలా, ముందు నేను ఉండాలనేది తపన ఉండాలి కదా. స్కూల్లో పిల్లలకి మార్కులు వస్తా ఉంటాయి, మనం ఏం చెప్తాము? నాకు తెలిసాక 494 వచ్చినాయి, 550 పైన రావాలి, 590 రావాలి అన్నా 100 మార్కులు తక్కువ తెచ్చుకునే. అర్థమైందా? అంతకుముందు నుంచి చెప్తాను, నీకంటే జాగ్రత్త, నీకంటే చెప్తూనే ఉన్నాను. కానీ అందరికంటే తక్కువ పాస్ అయింది, కానీ తన స్కూల్లో చాలా వరకు కూడా తక్కువ మార్కులతో తాను పాస్ అయింది. అర్థమైందా? కానీ మన కోరిక ఏమిటి? అందరికంటే ముందు ఉండాలా. ఆత్మీయతలో, నీ జీవితంలో అందరికంటే ముందున్నావా? నీ ఆత్మీయ జీవిత ఎదుగుదలలో అందరికంటే నువ్వు పరుగులో ముందుకు కొనసాగుతుంటున్నావా? ముందుగా వెళ్తుంటున్నావా? మనము శరీర సమాజం చూసుకుంటే అందరికంటే నేను ముందు ఉండాలి, అందరికంటే నేను ముందు పరిగెత్తాలి, అందరికంటే నేను బహుమానం తీసుకోవాలి, ఫస్ట్ తీసుకోవాలి, సెకండ్ కూడా వద్దు, ఫస్ట్నే తీసుకోవాలి. అర్థమైందా? అందరికంటే నన్ను ముందుగా గనపరచాలి, అందరికంటే నన్ను గొప్ప చేయాలి, నన్ను అందరికంటే భౌతిక సంబంధంగా చూసుకున్నప్పుడు, ఆత్మ సంబంధంగా అందరికంటే నువ్వు ఎందుకు ముందుకు కొనసాగలేకపోతున్నావు? ఎక్కడున్నట్టు ఉంటున్నావు? అందరికంటే ముందు నువ్వు ప్రయత్నలేకపోతున్నావు, ఏమి తెలియకనా?
ఏమి లేకనా? చెప్పండి. దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, మార్గ మధ్యలో పరుగులో మన పని పోయేటప్పుడు మన దృష్టి మనము వ్యవహారం ఎక్కువ. వ్యవహారం అంటే అర్థమైంది, మాటలు ఎక్కువ. అర్థమైందా? మన గురి ముందు కాదు. బైబిల్లో కీషు అనే వాడు ఉన్నాడు, ఒక వ్యక్తి. దావీదు అబ్షాలోము చనిపోయిన తర్వాత దావీదు సమాచారం చెప్పడానికి అది ముఖ్యం కాదు, కానీ గెహాజీ చెప్తాడు, ఎలీషా నువ్వు ఈ దండం తీసుకొని పోయి సూర్యమిరాజు కాడ పోయి ఈ దండం ఆ ముఖం మీద పెట్టు. పోయేటప్పుడు ఏం చేయాలి? ఎవడైనా నీకు నమస్కారం చేస్తే నువ్వేం చేయకూడదు, ప్రతి నమస్కారము వాడు నీకు ప్రతి నమస్కారం చేస్తే నువ్వు చేయకూడదు. ముందు నువ్వేం చేయాలా? నేను చెప్పిన పని ఆ గురికాడికి ముందు వెళ్ళాలి. మన మార్గం ముందుకు పోతా అంటాను, అన్న బాగుండావా అంటే పని మర్చిపోతాం. అర్థమైందా? ఇక పని మొదలు పెడతాను. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి ఆ పనిని సాధించుకొని రావడం అనేది ముందు. మధ్యలో 5 నిమిషాల్లో రావాల్సినట్టు అరగంట వస్తాడు. ఎందుకు వచ్చాడు? పోయినా నా పోవద్దా నిదానంగా పోతే మధ్యలో ఎంతమంది కలిసి ఉంటారు, ఏమంటారు చెప్పండి? మాటలు పెట్టి ఆ మాటలు ఈ మాటలు పెట్టి అరగంట చేసి తర్వాత ఏం వస్తాడు? నిదానంగా వస్తాడు. భౌతిక సంబంధంగా ఆలోచిస్తే ఆత్మీయంగా ఒక వ్యక్తి నాకంటే ముందుగా ఆత్మీయతలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తి ప్రార్థనలో కానీ, దేవుడి పనిలో కానీ, దేవుడి మాట విధేయత చూపించడంలో కానీ, ఇంకా వేరే వేరే విధానంలో ఆ వ్యక్తి ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు నేను ఎందుకు ముందుగా అతనికంటే ముందు వెళ్ళకూడదనే ఆలోచన రాలేకపోతానే. ఏ పోతే పోలే, ఉంటే ఉండలే, పోతే పోయినట్లే, వాడే పోయి. అంటే ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళి బహుమానం పొందాలంటే తపన మన హృదయాల్లో లేదు. పరుగు పందెం పరుగుతుంటున్నాము కానీ చిన్నగా పోతే పోని, ఉంటే ఉండని, కానీ బహుమానం చివరి వరకు పొందాలి. అందరికంటే ముందు ఉండేటట్లుగా నీ జీవితంలో ముందుకు. ఇది వరకు ఏం చేశాను, అప్పట్ట చేశాను, ఇప్పుడు ఇట్ట చేశాను, అప్పుడు అట్టంటాడు, ఎన్ని పని చేయవు. అర్థమైందా? ఇప్పుడు 10 పనులు పరిగెత్తినారు, వాగినాడు, పరిగెత్తినారు, గెలిచినాడు, 2సారి గెలిచాడు, 3సారి గెలిచాడు, 10సారి గెలిచినాడు, 11సారి చిన్నగా పరిగెత్తినాడు, ఓడిపోయినాడు. అప్పుడంతా నేను పరిగెత్తినాడయా అంటే ఒప్పుకుంటాడు ఆవిడైనా? అప్పుడంతా 9 సార్లు పరిగెత్తాడు, 10వ సార్లు కూడా పరిగెత్తాయా? అప్పుడుతో మాకు అనవసరం, ఇప్పుడు చూడు ముందు నువ్వు. అందుకే నేను చెప్పేది, ఎప్పుడో చేసినాము, ఎప్పుడో కాసినాము, అప్పుడెప్పుడు ఇట్ట చేసి అట్ట ఇవన్నీ పని చేయవు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నీ ఆత్మీయస్థితి ఇప్పుడు ఎంతగా అభివృద్ధి అయినావు, ఇప్పుడు ఎంతగా దేవుడికి దగ్గరైనావు. అర్థమైందా? అప్పుడు నేను 10:30కు వచ్చేవాడినండి మందిరానికి, మరి ఇప్పుడు 11 గంటలకు వచ్చాను. అభివృద్ధి అయినట్ట చెప్పండి. అప్పుడు నేను 9 గంటలకే వచ్చేవాడిని మందిరానికి, ఇప్పుడు 8:45కి వస్తున్నా. అంటే అభివృద్ధి అయినట్టు తగ్గినట్ట? అర్థమైంది? ఇప్పుడు ఆత్మీయతలో చెప్పినప్పుడు మూర్ఖత్వం చూపించిన ప్రతి వ్యక్తి దేవుడిని ఎప్పుడు తెలుసుకోలేడు, ముందుకు కొనసాగలేడు. అతనికంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ముందుకు వెళ్తారు. చివరికి వెనకబడిన వాడు అవమానం పాలవుతాడు. వెనకబడిన వాడు ఏమవుతాడు? అవమానం పాలవుతాడు. చివరికి కన్నులు తెరిసే సమయానికి ఓడిపోతున్నాననేటువంటి ఆలోచనిస్తే ఏముంటుంది? నువ్వు అన్ని బాగున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండకుండా ఏముందిలే నిర్లక్ష్య స్వభావం అనుకొని చివరి వరకు నువ్వు ఉండకోకుండా ఉంటే, మనకు కూడా అంతే. పిల్లలు చదువుతున్నప్పుడు క్లాస్ లాస్ట్ పరీక్ష ఎగ్జామ్ నువ్వు కూడా చదవడం, అప్పటికి తీస్తారు, ఏదో చదవాలి, ఏదో చేయాలి, చివరికి వచ్చేది గుడుసునాలు అవుతాయి. ముందు నుంచే అతనికంటే ముందు నేను ముందుకు వెళ్ళాలి, నేను ముందుకు కొనసాగాలి. ఆత్మీయ స్థితిలో ఈ స్థానం ఉన్నా ఇంతకంటే గొప్ప స్థానం. నేను ఒక మాట మీకు చెప్తాను, దానికి అభివృద్ధి పని. యోసేపు ఫరో ఇంట్లో ఉన్నాడు కదా, బానిసగా తీసుకొచ్చి పెడుతున్నాడు. అందరూ చేసే పనులు ఊడుస్తున్నాడు, చేస్తున్నాడు, గడ్డిగా వస్తున్నాడు, ఇంట్లో ఆ పని చేస్తున్నాడు. ఇది తనకంటే దాసులు, పెద్ద దాసులు చెప్పిన వాళ్ళు కూడా చేస్తున్నాడు. నమ్మకంగా చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ఒకరికంటే జ్ఞానంగా ముందుగానే చేస్తున్నాడు. ఎవరు కట్టబడింది? మనం చేసే మనం అలాగ చేసే విధానం ఉంటే డైరెక్ట్ దేవుడు కట్టబడతాడు. దేవుడు ఫరోకు చూపించాడు, చూడరావాడు అతన్ని అందరికంటే బాగా చేస్తాడంటే ఫరో చూసి వదిలిన వాడకూడదు, నాకు స్థానం పెరిగిందా లేదా? ఇప్పుడు అర్థమైందా లేదా? స్థానం
సరే నాగరు ఉన్నాడు. ఆయనకు చెప్పులు అందించడము, కణవా అందించడము, ఎదురు పళ్ళు ప్రెషర్ అందించడం, నీళ్ళు పోయడం అన్నీ చేస్తా ఉన్నాడు. బాగా నమ్మకాలు చేస్తున్నాడు. ఆలోచించాడు, మరి వీడు ఇక్కడ ఉండకూడదు, వీడికి మంచి జ్ఞానం ఉంది, నాకు కలిగిందంతా వీడికి చూడండి. స్టేజ్ పెరిగిందా లేదా? అర్థమైందా మీకు? భౌతిక సంబంధంగా స్టేజ్ పెరుగుతున్నప్పుడు ఆత్మీయంగా నీ జీవితంలో ఎలాగ పెరుగుతా ఉంది? రోజు రోజు దిగదారుతా ఉండే, రోజు రోజు చెప్పే ఇంకా దిగజారుతా ఉన్నాం, ఇంకా దేవుడు అయిపోతున్నాం, చెప్పిన మాట పెట్టడం ఇంకా 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 ఎంత చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పుకోవాలి, ఎన్ని విధాలు చెప్పుకోవాలి, ఇంకా దిగదారుకుంటున్నామే. తెలుస్తూ దిగదారుతున్నాం, తెలిసి ఇంకా ఆత్మీయతలో అధోగతిలోకి వెళ్తున్నాం. నీకంటే అనుకున్న వారు ముందుకు వెళ్తా ఉన్నారు. పెట్టుకో, ఒక ఆలోచన పెట్టుకో, నేను దారి తప్పుకుంటున్నా, నేను అధోగతిలో వెళ్తున్నా, నేను మరి వెనకబడుకుంటున్నా. వెనకపోవడము ఎవరికైనా ఇష్టమా? వెనకబడడం పెళ్ళిళ్ళలో ముందుండాలి, అంతేనా? బస్సు ఎక్కి ఉండాలా? చెప్పండి. బస్సు ఎక్కినా కూడా ముందుండా, అంతేనా? జీతం తీసుకునేటప్పుడు అప్పుడు కూడా ముందే ఉంటా, అందరికంటే నాకు ముందు. కానీ పని చేసేటప్పుడు మాత్రం పని చేస్తే మాత్రమే ఉండాలి, అంతే. పనిలో మాత్రం మనకి అసలు ముందుంటాం. అరే నన్ను గమ్మడిస్తారు. మా అమ్మమ్మ నాటేశాడు, అప్పటికే అనుకో 60 సంవత్సరాలు. ఎవరైనా సరే ఎవరో సార్ ముందు నాటుకుంటా పోయిందా ఒప్పుకోదు. ఆ ఎవరవసరాలు ఓడించేందుకు ముసింది గర్వం. అంటే ముందుకు వెళ్ళాలా? నన్ను అంటే మీ ఇంకోటి కూడా చూడరాదు, బయటలో పోతా అంటాము, ఎనకోటి ముందుకు పోతా అంటాడు. వాడిని మనం దాటిపోయినామా సరే ఏమని చెప్తాడు, చెప్పండి. ఎనకోటి మళ్ళీ సర్ర ముందుకు పోతాడు. నన్ను దాటాడు. నేను చాలాసార్లు నా బైక్లో 3 చక్రాల బైక్లో ఒకటి దాటినానే అనుకో, వాడికి వస్తాను వీడు కోపము. ఒరే నువ్వు పుట్టోడు 3 చక్రాలు పెట్టుకున్నాడు, నాకంటే ముందు పోతాడు, వీటిని ఓడించాలండి. నన్ను ఒకసారి జరిగింది కూడా, నేను ముందు పెడితే సర్ర నన్ను దాటి వెళ్ళిపోతాడు, మళ్ళా స్లో చేస్తాడు, వీడు నాకంటే ముందు పోతాడు. నేను మామూలుగా పోతాను ఇంకా వాడు దాటి అనుకో, మళ్ళీ ముందు పోతాడు, ముందు పోయాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఇదే ముందుకు కొనసాగడం. ఏదో ఇట్లా పట్టింపుగలిగే కాదు, కానీ ఆత్మీయంగా నేను ముందుకు ఉండాలా, నేర్చుకోవాలా, అన్నీ నేను నేర్చుకోవాలా. నేనే కాదు, నేను నేర్చుకొని నా బిడ్డలు కూడా ఇలాంటి యొక్క అనుభవాలు నేను నేర్పాలా. కాబట్టి ఇది మనకు చాలా ప్రాముఖ్యమే. అలాగే మనం ఆత్మీయతలో ముందుకు కొనసాగుతూ ఒక మెట్టు ఒకటేసారి మనం నిచ్చెన ఎక్కలేము, పరలోకం నిచ్చెన ఎక్కలేము. ఒక మెట్టు ఒకటి. ఇప్పుడు మీరు ఏ మెట్లు ఉన్నారో మీకే తెలియ, ఎన్ని మెట్లు ఎక్కినారో మీకే తెలియ. వేసుకోండి, విధేయతల మెట్టు, నమ్మకమైన మెట్టు, అర్థమైందా? దేవుని సేవించడం మెట్టు, ఇంకా దేవుని ఆరాధించడం మెట్టు, దేవుని మీద క్రమంగా రావడం మెట్టు. ఇవన్నీ ఒక్కొక్క అడుగు మెట్లు అడుగు. ఎన్ని అడుగులు వేసావు? ప్రతి అడుగుకు పేరు రాసి ఉంటారు. నువ్వు దేవుడి మందిరానికి సరైన సమయానికి వెళ్ళే ఒక మెట్టు నువ్వు ఎక్కుతున్నావు. ఎక్కినావంటే అర్థం ఏమిటి? క్రమంగా వస్తున్నావని. దేవుణ్ణి మరి ప్రార్థన కొరకే ఒక మెట్టు. ఎన్ని సమయంలో ఎంత పని ఉన్నా దేవుని ప్రార్థన, సంఘ ప్రార్థనకు వచ్చే ఒక మెట్టు, ఆరాధన ఒక మెట్టు. దేవుడి పనిలో మనకి ఎంత శరీరం అలసిపోయిన దేవుడి పని చేయడానికి కొరకే ఒక మెట్టు. మనం ఆలోచించుకోకుండా వెళ్ళడం. మన హైదరాబాద్ నెల్లూరు పోయి వచ్చిన, ఎంత అలసిపోయినానంటే కనీసం నేను చాలా దూరం నడిచిన, 1 కిలోమీటర్ నడిపించింది అక్కడ. మర్యాద బట్టలు తీసుకోవాలని చెప్పింది. సరే ఇట్ట పోవాలి మనం అన్నా. సగం దూరం పోయితే ఇంకెందుకు లేని నడుచుకుంటూ పోతాను. ఈ కొద్దికి 1 కిలోమీటర్ 50 రూపాయలు అనుకుంటే అదేదో మర్యాద కొద్దిగా 100 అడుగులు వేస్తే పక్కన వేరే మెయిన్ రోడ్ వస్తుంది, ఆటోకి వెళ్ళిపోవచ్చు. సగం దూరంకి వచ్చిన తర్వాత ఎందుకు లేని ఈ మర్యాద నేను సగం నడవాలా, 1/2 కిలోమీటర్ నడవాలి. నడిచి వచ్చేలాకల్లా కాళ్ళు వాసిపోయినాయి. ఇక అక్కడి నుంచి నెల్లూరు నుంచి వచ్చిన ఇక్కడ పని తిరుగుతా ఉంది. ఫోన్ చేస్తున్నాడు, కావాలన్నా ఈయన మేస్త్రి ఫోన్ చేస్తాడు, ఎట్ట సార్ అంటున్నాడు. ఇంటికాడ వాళ్ళు వదిలిపెట్టి ఇంటిలో కూడా వాళ్ళ బైక్ వేసుకునేటికి వచ్చి అతనికి కావాల్సి ఇచ్చి మళ్ళీ ఇంటికాడ పోయి 11 గంటలకు వీళ్ళకి వచ్చి వీళ్ళకి అన్నం కట్టాలి. వీళ్ళిద్దరికి
పనిచేసేట వాళ్ళకి అన్నం పెట్టక అక్క అప్పుడే వచ్చింది అమృత గారికి చెప్పి 1 గంటకు నేను వస్తానని చెప్పి 1 గంటకు కూడా వచ్చాడు సరేలే పాప అలసిపోయాడు ఎవరు అనుకోలే తీసుకోపోదాం అనుకోలే అప్పుడు నేనే సత్సా బతుకుతా పోయి 1 పోయి 8 గంటలకు ఇచ్చి ఎందుకంత అవసరమో దేవుని పని, ఇది దేవుని పని. మీరు చేయండి చేయకపోండి, మాకేం కావాలి? ఆశీర్వాదము నాకు మీరు చేస్తే మీకు ఆశీర్వాదం మీ పిల్లలకి, లేకపోతే లేదు. నేను కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను, నాకు కాళ్ళప్పుడు నాకు కూడా ఉండాలి, నా కాలు నాకు కూడా ఉండాలి కాళ్ళప్పుడు. కానీ నా ప్రభు పరిపడక నేను ఎంతైనా సరే శ్రమ పడాలి అనే తీర్మానం. తర్వాత మరుసటి రోజు రెస్ట్ తీసుకున్నా, 4 రోజులు శ్రమ పడిన తర్వాత ఏమన్నా ప్రతిరోజు చేస్తారా? ఈరోజు ఒక పని చేస్తారు, రేపటి నుంచి రెస్ట్ తీసుకుంటా. అర్థమైందా? చెయ్యాల్సినప్పుడు ఏం చేయాలి? చేయలేనప్పుడు మనం చేయలేము. అది గుర్తుపెట్టుకున్నాం మన జీవితంలో. మరి ఏలియా అందరికంటే ముందు, అతనికంటే రథం కంటే ముందు పరిగెత్తినాడు. మనము కూడా ఆత్మీయ స్థితిలో గమనించు, గమనించాల్సిన అవసరం లేదు. నేను ఒక మెట్టు ఎక్కుతున్నానా అందరికంటే ముందు? ఈ వ్యక్తులు నిన్ను పరీక్షించుకో. అందరికంటే ముందు నేను దేవుడి సొంత కనబడమే ఒక మెట్టు. వాళ్ళకి నుంచి అందరికంటే ముందుగా మరి సంఘ ప్రార్థనని కనబడమే ఒక మెట్టు. అందరికంటే ముందుగా దేవుడి సేవ పరిచయంలో పిలువబడినప్పుడు, నాకు సమయం ఉన్నప్పుడు ముందుకు రావడమే ఇంకొక మెట్టు. చెప్పిన పని వెంటనే చేయడమే ఇంకొక మెట్టు. ఇది ఒక్కోటి ఎక్కుంటూ వెళ్తాడు. అందరికంటే నువ్వేం చేస్తుంటావు? ఎక్కడ పోయింటావు? నువ్వేం చెప్పాల్సిన అవసరం, నువ్వే పైకి ఎక్కేవు. అర్థమైందా? అప్పుడు అందరికంటే తెలుసుకో. వాళ్ళని చూసుకుంటే ఏంద్రా నాకు మనకంటే అంత పైకి పోయినాడు. కాబట్టి గుర్తించుకోదగ్గ విషయం ఏంటంటే, ఏలియా రథము కంటే ముందుగా పరిగెత్తినాడు. మనం కూడా ఆత్మీయ స్థితిలో ఏం కావాలి? రథము కంటే అంటే ఆత్మీయంగా ఎవరైతే ఎదుగుతున్నారో, ఎవరు ఎదిగినా ఎదగకపోయినా వారికంటే ముందు పరిగెత్తాలా. అది మన ప్రవర్తన జీవితానికి గుర్తు. ఎక్కడేసింది అడిగి బొమ్మడి పెట్టాడు ఏడైతే ఏమి ఇప్పుడే ఉన్నట్టు ఇక్కడే ఉందా? ఎన్ని రోజుల నుంచే 15 రోజులు చాటే ఉందా? కథల మెదలంటే కథలు నాడే ఉంటా. ఎన్ని రోజులు ఉంటావు? 50 రోజులు ఉంటావు, 100 రోజులు ఉంటావు, 2 సంవత్సరాలు ఉంటావు, అట్టే ఉంటావా? నువ్వు ఆడే ఉండడం ద్వారా జరిగే పరిణామం ఏంటి? ఒక మొద్దు చెప్పాలి. ఒక చెట్టు మొద్దు, కొట్టబడిన మొద్దు అక్కడే ఉంటే జరిగే పరిణామం ఏమిటి? మొదటగా ఏం జరుగుతారు? పుచ్చిపోతారు, చెదురుపడతారు. చివరికి వంట కూడా పనికిరాని స్థితిలో చెదురు తినేస్తాయి. అదే నువ్వు వాడబడి అందరికంటే ముందుగా నువ్వు కోయబడి, ఒక రంపంతో కోయబడి దేవుడి ఆలయంలో ఉంది అంటే అందరికి ఒక్కొక్క మెట్టుకోదండి. దేవుడి ఆలయంలో స్థిరంగా ఉండేటట్టుగా నువ్వేమంటావు? ముందుకు వెళ్ళే కొద్దీ మనం నిలబడతాం. ఎప్పుడైతే అక్కడే ఉంటామో దేనికి పనికి రావడం. అది ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే మీరు గుర్తుపెట్టండి. ఇనుము, అంత పెద్ద ఇనుమైనా సరే అట్టే పెట్టండి, తుప్పు పెడతాం. దానికి సంబంధించిన తుప్పు. చెక్క చూసుకోండి, దానికి సంబంధించిన చెదురు. అర్థమైంది? ఇంకా బండలు చూసుకోండి, ఏదైనా సరే అది వాడబడుకోకుండా అది శైలి అట్టే ఉంటే తుప్పు పట్టిపోవడము ఏదో ఉంటుంది. నీ జీవితంలో అలా కాకుండా చూసుకోవాలి. గుర్తుపెట్టు, చెప్పిన మాట వినడమే. ఏం చెప్పాడు? ఇది మాట ఇది దేవుడి పని కొరకే. నేను ఒకటే మాట చెప్తున్నాను, దేవుడి పని కొరకు ఎంతమంది ఆపినా, నీ మనసు ఆపినా, నీ కుటుంబం ఆపినా నువ్వు ఆగకూడదు. దేవుని సేవించడానికి ఎంతమంది నీకు అడ్డొచ్చినా నీవు ముందుకు కొనసాగాల్సిందే. అలాగ వెళ్ళడం ద్వారా వచ్చే పరిణామం ఏంటంటే, దేవుని చేత మనకు మంచి కిరీటం పొందుతా, బహుమానం పొందుతా, ప్రశంసలు పొందుతా. ఒక దినాన్ని మనం చూస్తాం. ఏంటి లేకుండా ఏ వద్దు లేకు అటు ఇటు అనుకున్నానుకో, మా జీవితంలో ఏం పదం, అవమానము, దుఃఖము, బాధ. అయ్యో అది గుర్తించుకుందా? ప్రభు మనకు పరుపదంలో దేవుడు సహాయం చేయడు, ఆత్మీయ పరుపంలో దేవుడు సహాయం చేయనట్లు కూడా మన ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. బ్లూబెర్రీ
ప్రార్థన చేసుకుందాం. ఇబ్బంది పనులు అబ్రహాములా ఉన్నావా? 100 సంవత్సరాలైనా పరిగెత్తినాడు దేవుని సేవించి. పట్టుబడి 60 సంవత్సరాలు పైన లేదు. ఈ ఆడ సేవిస్తున్నా. నీ వయసు ఏదైనా కావచ్చు, పరిగెత్తి ప్రభు సేవ చేస్తున్నావా? లేకపోతే ప్రభు సేవ చేయలేని అసమర్థుడుగా ఉన్నావా? గెహాజీ తన కొరకే పరిగెత్తాడు. దేవుడి మనసు, దేవుడి కన్నులు వస్తాయని తనకు తెలియలేదు. దేవుడి కొరకే పరిగెత్తుంటే గొప్పవాడేవాడేమో. తన కొరకే పరిగెత్తి అశాశ్వతమైన దాని కొరకు పరిగెత్తి తీరుని నష్టం కలగజేస్తున్నాడు. తనకు తానే నష్టం కలిగింది. ఏలియా ఆహాపు రథముల కంటే ముందుగా పరిగెత్తాడు. ముందుగా ఆత్మీయస్థితిని ఎంత ముందుగా ఎదుగుతున్నాను. అప్పుడు ఇది కాదు. ఇప్పుడు ఎట్లున్నావు? ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నావు? ఎంతగా ఆత్మీయతలు ఎదిగినావు? ఇది కాదు. మనం పరీక్షించుకుంటా. ప్రభావాలను క్షమించు. నేను ఆ స్థితిలో లేను. మనుషుల మాటలు, వారి మాటలు, వీరి మాటలు నా జీవితంలో ఎంతో నష్టపరుచుకుంటున్నా. మిమ్మల్ని సేవించలేకపోతున్నా. లోకంలో కొరకే పరిగెత్తారు, డబ్బు కొరకే పరిగెత్తారు. నేను మాట్లాడుతున్నా పరిగెత్తారు, నష్టపోయాను. మరి ఏ లేవలే నేను పరిగెత్తలేకపోయినాను. అందరికంటే ముందుగా ఒక్కొక్క ఆత్మీయతను ఎదగలేకపోతున్నాను. ప్రభా నేను ఎక్కలేను అనేటువంటి విధానంలో ఉంది. ఏముందని ఉన్న చోటనే ఉంది. తుప్పు పట్టిపోయి, చెదులు పట్టిపోయి, పనికి రాకుండా పోతానేమో మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువుకు ఉపయోగపడేది కావాలి. ఉపయోగం లేని ఎన్ని ఉన్నా వ్యర్థం. కాబట్టి మనం పరీక్షిస్తున్నాం, క్షమాపణ కోరుతున్నాం. ప్రభు దగ్గర క్షమించబడి దేవుడు క్షమించుతాడు. తిరిగి మన జీవితాన్ని ప్రారంభించవచ్చు. తిరిగి మనం అబ్రహాముని పరిగెత్తి ప్రభు సేవ చేయవచ్చు. తిరిగి లోకం కొరకు కాదు, దేవుని కొరకే మనం పరిగెత్తవచ్చు. అందరికంటే ముందుగా మనం పరిగెత్తవచ్చు. కాబట్టి తీసుకొని మనం క్షమాపణ కోరుతున్నాం. ప్రభావాలను క్షమించలేదు. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాను. ఈరోజు దాన్ని పరిగెత్తులు గురి ఎంతకే పరిగెత్తడం అవసరం. చూడడం వాళ్ళ పరిగెత్తడం చూస్తూనే పరిగెత్తున్నాను. ప్రభా అబ్రహాం 100 సంవత్సరాలు పరిగెత్తారు. మిమ్మల్ని సేవించాలి ఆశ. పరిగెత్తి మిమ్మల్ని సేవించాడు. యహాని లోక కొరకే పరిగెత్తాడు. నష్టపోయి జీవితాంతం నష్టపోయాడు. ఏది అందరికంటే రథాల కంటే ముందున్నా మేము ఎక్కడ చేసిన అక్కడ వెళ్ళాలనుకున్నాను. క్షమించాను. ఏ దాంట్లో కూడా అభివృద్ధి లేదు. నన్ను క్షమించు స్మరణ చేస్తూ కృతజ్ఞతాసనం చేస్తున్నాను. నీ రక్త ప్రోక్షించి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసు నామమున ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఈ వీడియో నన్ను జ్ఞాపకం ఇక్కడ చెప్పాడు. ఎవరైతే బలవులు చేయించారో, చెల్లిస్తున్నారో, పరీక్షిస్తున్నారు వాళ్ళు కూర్చే తరగా మీరు చూపించబెట్టండి. తీసుకురాబడుతుంది. ఒక చిన్న అమృతం తీసుకోవాల్సి మనం చేసుకుంటున్నాం.